అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 18 జూలై 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం గురువారం. ఈరోజు తిథి ద్వాదశి సాయంత్రం 6:03 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:43 వరకు, తదుపరి మూల. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశను కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. తదుపరి సింహరాశి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సోదరులతో మాట పట్టింపులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. నూతన వ్యాపారాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి ధనం వసూలు అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి. తదుపరి తులారాశి. ఆర్థిక రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. పేరు కలిగిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకును కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నత అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్య ఆహ్వానాలు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. తదుపరి మీనరాశి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమ అధికం, ఫలితం శూన్యం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి. కొన్ని వ్యాపారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.